ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 93వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనా సమేతుడై చిత్రకూటమునకు ఏగుట అనే కథగా విందాం. ప్రయాణం చేసి వెళుతున్న ఆ మహాసైన్యాన్ని చూసి వనంలోని ఆయా మృగముల నాయకులైన మదించిన మృగములు భయపడి తమ తమ గుంపులతో పరిగెత్తాయి. పారిపోతున్న ఎలుగుబంట్లు, చుక్కల లేళ్ల సముదాయాలు, చుక్కలు లేని పెద్ద కొమ్మల లేళ్లు వన పంక్తులలోనూ పర్వతముల మీదనూ నదులలోనూ అన్ని వైపులా కనబడుతున్నాయి. ధర్మాత్ముడైన ఆ భరతుడు ధ్వని చేస్తున్న ఆ గొప్ప చతురంగ బలంతో ఉత్సాహవంతుడై బయలుదేరాడు. సముద్ర ప్రవాహం వంటి ఆ సేన వర్షాకాలమునందు మేఘము ఆకాశాన్ని కప్పివేసినట్లు భూమిని కప్పివేసింది. ఆ సమయంలో మహావేగంగల గుర్రాలు, ఏనుగులు అంతటను వ్యాపించి ఉండడం చేత నేల చాలాసేపటి వరకు కనబడనే లేదు. వాహనములన్నీ కూడా మిక్కిలి అలసిపోవునట్లు దీర్ఘ ప్రయాణం చేశాయి. అప్పుడు భరతుడు మంత్రులలో శ్రేష్ఠుడైన వశిష్ఠునితో ఈ విధంగా అన్నాడు: ఈ పరిశ్రమలలో కనబడే దానిని, నేను విన్నదానిని బట్టి భరద్వాజ మహర్షి చెప్పిన ప్రదేశానికి వచ్చామని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పర్వతమే చిత్రకూట పర్వతం. ఈ నది మందాకిని నది. దూరంగా ఆ వనము నీలి మేఘం వలె ప్రకాశిస్తోంది. పర్వతముల వంటి నా ఏనుగులు ఇప్పుడు అందమైన చిత్రకూట పర్వతపు చర్యలపై నడుస్తున్నాయి. ఈ పర్వత చర్యలపై ఉన్న వృక్షాలు చాలా కాలమునందు నల్లని దట్టము మేఘములు ఉదకమును వర్షించినట్లు పుష్పాలను వర్షిస్తున్నాయి. శత్రుఘ్న, కిన్నరుల సంచార భూమి అయిన ఈ పర్వతం మృగాల చేత అంతటను వ్యాప్తమై ఉంది. చూడు, సైన్య కోలాహలం చేత ప్రేరేపింపబడి శీఘ్రంగా పరిగెడుతున్న ఈ మృగ సముదాయాలు శరత్కాలమునందు ఆకాశమున వాయువుచే చెదరగొట్టబడిన మేఘపంక్తి వలె ప్రకాశిస్తున్నాయి. దక్షిణ దేశీయులైన మనుష్యుల వలె ఈ పర్వత సానువులు మేఘముల వంటి శిలాఫలకముల అగ్రభాగమున పరిమళిస్తున్న పుష్పములు అనే అలంకారాలను ధరించి ఉన్నాయి. చూడ్డానికి భయంకరమైన ఈ వనం ఇంతవరకు అధికమైన ధ్వనులేవీ లేకుండా ఉండి ఇప్పుడు మన రాకచేత జనులతో నిండిన అయోధ్య వలె కనబడుతోంది. డెక్కలచే ఎగరగొట్టబడిన పరాగం అరణ్యాన్ని కప్పివేస్తూ ఉండగా వాయువు నాకు ప్రియాన్ని చేయగోరుతోందా అన్నట్లుగా దానిని శీఘ్రంగా దూరంగా ఎగరగొట్టి వేస్తోంది. శ్రేష్ఠులైన సారథులు ఎక్కి ఉన్న ఈ రథాలు గుర్రాలు కట్టి శీఘ్రంగా అరణ్యంలో నడుస్తున్నాయి. వీటిని చూడు. చూడడానికి అందంగా ఉన్న ఈ నెమళ్ళు, పక్షులు భయపడి తమ తమ నివాసాలకి వెళ్ళిపోతున్నాయి. వీటిని చూడు. ఈ ప్రదేశం చాలా మనోహరంగా కనబడుతోంది. స్వర్గ మార్గం వలె ఉంది. ఇది తప్పక ఋషుల నివాస స్థానమే. ఈ అరణ్యంలో శరీరంపై చుక్కలు గల లేళ్లు ఆడలేళ్లతో కలిసినవై పుష్పముల చేత చిత్రింపబడినవి వలె మనోహరమైన రూపాలతో విహరిస్తున్నాయి. సైనికులందరూ అరణ్యంలో ప్రవేశించి పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు కనబడు వరకు వెదకెదరుగాక అని పలికాడు. భరతుని మాటలు విని శూరులైన పురుషులు ఆయుధాలు ధరించి అరణ్యంలో ప్రవేశించారు. అప్పుడు వారికి అక్కడ ధూమం కనపడింది. వారు ధూమాగ్రాన్ని చూసి భరతుని వద్దకు వచ్చి ఈ విధంగా పలికారు: మనుషులు లేని చోట అగ్ని ఉండదు. రామలక్ష్మణులు తప్పనిసరిగా ఇక్కడే ఉండి ఉంటారు. లేదా ఇక్కడ శత్రు సంహారకులు నరశ్రేష్ఠులు అయిన ఆ రాజపుత్రులు లేకపోతే రామునితో సమానమైన మునులు ఇతరులు ఎవరో ఒకళ్ళు ఉండి ఉండొచ్చు. ఇది తథ్యం అని చెప్పారు. ఆ భరతుడు ఆ సైనికులందరితోటి ఈ విధంగా పలికాడు: మీరందరూ వినీతులై ఇక్కడే ఉండండి, ముందుకు వెళ్ళొద్దు. నేను, సుమంత్రుడు, వశిష్ఠుడు వెళ్తాం. వారందరూ భరతుని ఆజ్ఞ ప్రకారం అక్కడే ఉండిపోయారు. భరతుడు ధూమాగ్రం కనబడు చోట తన దృష్టిని నిలిపాడు. భరతుడు ఆ విధంగా నిలిపివేసిన సైన్యం తన ఎదుట ఉన్న ప్రదేశాన్ని చూస్తూ తన ప్రేమ పాత్రుడైన రాముని దర్శనం అచిరకాలంలో జరగనున్నది అని తెలుసుకుని చాలా సంతోషించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 93వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనా సమేతుడై చిత్రకూటమునకు ఏగుట అనే కథగా విన్నారు.
రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 94వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శ్రీరాముడు సీతకు చిత్రకూట శోభను చూపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.